గమ్మత్తులు 75 ఏళ్ల సంధి పెట్టింది మేనిఫెస్టో. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు పెట్టారు. అంతకుముందు ఎందుకు అడగలేదు? ఎవరు పెట్టలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, రెడ్డి కార్పొరేషన్ పెట్టింది, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది, ఇవన్నీ కూడా పెట్టింది. ఇలా ఓపిక పడితే చెప్తా, రేపు ఇష్టం. దయచేసి ఎవరు మా ఆవేశపడకండి. గౌరవ మంత్రి వర్యులు శుభవార్త చెప్పడానికి వచ్చిండు, దానికి ఒక మాట చెప్పిండు. మీరు ఆవేశపడకండి, శుభవార్త వినండి, కొద్దిగా ఓపికతో శుభవార్త వినండి. ఈ శుభవార్త ముంగట కొద్ది ఆవేశంతో మాట్లాడి శుభవార్త చెప్పబోతుంది. మీరు ఆగండి ప్లీజ్, ప్లీజ్ అందరు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు దయచేసి మంత్రి గారు మన ఆవేదన కొరకు అట్లా మాట్లాడిండు. వాస్తవంగా మన కార్పొరేషన్ దీని మీద ప్రకటించిపోతారు. మీరు అనవసరమైనటువంటి విషయాలు మీరు చేయొద్దు. ఓపికతోటి ఉండండి, ఓపికతోటి ఉండండి. దయచేసి ఇంత దూరం వచ్చినా మనం ఓపికతోటి ఉండండి. గౌరవ మంత్రి గారు మనకి చల్లని శుభవార్త చెప్తారు, కాస్త ఓపికతో ఉండండి. ఏదైనా నేను ఎందుకు వచ్చినా? ఏదైనా మంచి పనులు చేసేది చెప్తే తప్ప అబద్ధాలు చెప్తున్నా? ఎప్పుడు నేనేదైనా అబద్ధాలు చెప్తున్నా? నేనేదైనా తప్పు చెప్తున్నా? ఏదైనా తప్పు చెప్తా నేను రండి, నాలుగు వస్తుంది. నేను తప్పు చెప్తా, మీకు అన్ని జూటా మాటలు చెప్పేటోడు కావాలి. నేను క్లియర్ గా అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా పర్ఫెక్ట్ గా చెప్తున్నా, మీకు ఉన్నదే చెప్తున్నా, ఏంటి చెప్తలేను. నాకు కల్పితం చెప్పడానికి రాదు, జూటా మాటలు మాట్లాడడానికి రాదు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తడానికి రాదు నాకు. రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోలా 75 సంవత్సరాలు అయింది. రకరకాల సీఎంలుండే, రకరకాల మంత్రులుండ్రి, కానీ ఎవ్వరు కూడా ఇప్పటిదాకా పెట్టనే లేదు, ఆలోచనే రాలేదు. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మేనిఫెస్టోలో 2018లో ఎందుకు పెట్టిందన్నా? ఇద్దామనే ఆలోచనతోటే కదా. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, రెడ్డిలకు కాదు, రెడ్డిలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా అందరిని ఆదుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ పెట్టాలి, ప్రతి ఒక్కరిని కూడా ధనికులను చెయ్యాలి. ఇప్పుడు దళిత బంధు ఎవరు తీసుకొచ్చిరన్నా? దళితుల కోసం. వద్దాను 10 లక్షల రూపాయలు ఇస్తారన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నా. జర ఓపిక పట్టురన్నా, జర ఓపిక పట్టురన్నా. మీరు అంత గడబడి చేస్తే ఎట్లా? మీరు అట్లా గడబడి చేయొద్దా? మీరు అరే చెడ్డ మాటలు మాట్లాడుతున్నా నేను? అరే నేనేమంటారు? గవర్నమెంట్ మనకి చేస్తుంది, అరే గవర్నమెంట్ నడుస్తుంది అని చెప్తున్నాము. దానికోసం మంచి పనులు చేస్తే చెప్పండి. అవునే రైతు బంధు దళిత రెడ్డిలకు కాదా? వాళ్ళ రైతు బంధు రెడ్డిలకు కాదా? ఊరు గ్రామాలను మంచిగానే రైతుల కోసం కదా చెప్తే చెప్పండి కాదు కదా. గంట గడబడి ఏం చేస్తున్నారు? దయచేసి అన్న ఓన్లీ కార్పొరేషన్ విషయంలో మాట్లాడుతున్నా అన్న. కూర్చోండి, దయచేసి కూర్చోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.